తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తేనే దోమలను పూర్తి స్థాయిలో నిర్మూలించి వ్యాధులను అదుపులోకి తెస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె శివరంజని పిలుపునిచ్చారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా డిఎం&హెచ్ఓ కార్యాలయం నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి ప్రసంగించారు. జిల్లాలో 2026 నాటికి 9 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా బాధితులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తూ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, రాత్రి వేళలో తప్పనిసరిగా దోమతెరలు వాడాలని జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ సూచించారు. దోమల ఉనికిని నాశనం చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మనమందరం స్వచ్ఛ భారత్ పాటిద్దాం. ఆరోగ్యమే ఆరోగ్య శాఖ ఒకటే కాదు, ప్రతి ఒక్కరూ దోమ నివారణ పంతం పడితే అమ్మా దోమలు అర్థం చేస్తాం. దండయాత్ర ఆరోగ్యంపై యాత్రతో జరుపుకుంటామంటే మనం 1897లో సార్ రొనాల్డ్ రోడ్స్ అనే శాస్త్రజ్ఞులు మనకి ఈ దోమ నుంచి మలేరియా వచ్చింది, దోమ ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వస్తుందని నిర్ధారణ చేశారు. అప్పటి వరకు మనం ఎన్నో మీకు చదివంతారు చరిత్రలో. దానిలో ఔరంగజేబు సైన్యంలో కానీ ఎక్కడైనా మనకి మలేరియా జ్వరాలతో చచ్చిపోయారు. కానీ వాళ్ళందరూ దానివల్ల చనిపోయారని తెలియకపోవడం వల్ల ఏదో డ్రగ్ ఇవ్వడం, ఆ డ్రగ్ సరైన మెడిసిన్ పడకపోవడం వల్ల డెత్ అయిపోవడం జరిగేది. ఎప్పుడైతే ఈయన రొనాల్డ్ రోడ్స్ గారు ఇది దోమ ద్వారా వస్తుందని కనుక్కున్నారో, దానిలో ఆ దోమ ద్వారా వస్తుంది, ఆ దోమలు నిర్మూలించుకోవాలి, దానికి ఒక సరైన డ్రగ్ కనిపెట్టాలి అని ఒక డ్రగ్ కనిపెట్టి దాన్ని అంతా నివారణ చర్యలకు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి అంత ముఖ్యమైన రోజు. లేకపోతే అదేదో తెలియకుండా మనం ఏ డ్రగ్ వేసినా సరే మలేరియా నరికట్టలేకపోయాము. ఆ దోమ ద్వారా వస్తుంది, పారాసైట్ ద్వారా వస్తుందని తెలుసుకొని దాన్ని డెడ్ అవ్వడానికి కావాల్సిన మెడిసిన్స్ కనిపెట్టి వేయడం వల్ల మనం ఈరోజు మలేరియాని ఇంతవరకు అరికట్టగలిగాం ప్రపంచంలో. ఇంకా కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో అయితే ఎక్కువగా ఉంది, వాళ్ళ దగ్గర ఇంకా ప్రాబ్లమ్స్ ఉంది. మన దగ్గర అయితే మన దేశంలో మ్యాక్సిమం చాలా వరకు డిక్లైన్ దశలోనే ఉంది. మన జిల్లాలో అయితే మ్యాక్సిమం తక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లోనూ కూడా తక్కువే ఉంది మిగిలిన రాష్ట్రాలతో చూసుకుంటే. కాబట్టి మనకి మలేరియా దినోత్సవం, ఈ దోమల దినోత్సవాన్ని
జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ కల్పించాలి. అయినా ఇంకా మలేరియా ఉంది, మలేరియా డెత్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని అరికట్టాలంటే ప్రజలందరూ చైతన్యవంతులు అవ్వాలి. ప్లస్ జర్నలిస్టులు, మీడియా వాళ్ళు కూడా ప్రజలకు అవగాహన కల్పించి దీని గురించి మేము చెప్పడం జరుగుతుంది. నీటి నిల్వలు ఎక్కడ ఉండకూడదు. ఈ నీటి నిల్వలో మలేరియా కాదు, డెంగ్యూ, చికున్గున్యా, జపనీస్ ఎన్కెఫలైటిస్, ఫైలేరియా ఇలాగా ఒక 5 రకాల వ్యాధులు ఇప్పుడు వస్తున్నాయి. ఈ 5 రకాల వ్యాధులు అరికట్టాలంటే మనం దోమని కంపల్సరిగా మనం నివారించిన దశలోకి వెళ్ళాలి. నివారించగలగాలంటే గుడ్డు దశలోనే, అంటే లార్వా దశలోనే మనం అరికడితేనే దోమను మనం నిర్మూలించగలం. మనకి దోమ అయిపోయిన తర్వాత ఏంటంటే అది ఎదుగుతూ ఉంటుంది కాబట్టి మనం పట్టుకోవడం కష్టం. పౌడరింగ్ చేసినా ఏది చేసినా ఓ పక్క చేస్తే ఓ పక్క వెళ్ళిపోతుంది. సో మనం లార్వా దశలోనే అరికట్టాలి. లార్వా దశలో అరికట్టాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ప్రజలు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. 1 వీక్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఉండొచ్చు 2-3 రోజులు ఉన్నా సరే తయారవుతుంది. ఒక గుడ్డు పెట్టి దోమగా తయారవ్వాలంటే కనీసం 6 to 8 days పడుతుంది. ఈ రోజులలో మనం అన్ని రోజులు నిల్వ ఉంచడం వల్ల లార్వా తయారవుతుంది. అంత నిల్వ ఉండకుండా ఏ రోజు 3 days ఒకసారి కనీసం అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. మనం ఫ్రైడే పాటించడం కూడా ముఖ్య ఉద్దేశం. వారానికి ఒక్కసారైనా ఆ నీటి నిల్వలు తీసేస్తే ఆ దోమ పూర్తిగా తయారవకుండా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఫ్రైడే కూడా పెట్టాము. ఆ తర్వాత వెక్టర్ కంట్రోల్ హైజీన్ పెట్టాము. ఈ అన్ని చర్యలు ఎందుకు చేపడుతున్నాం అంటే ఈ బేసిస్ మీద 1 వీక్లోనే దోమ అభివృద్ధి చెందిపోతుంది కాబట్టి దోమ అవ్వకముందే అరికడతామని ఉద్దేశం. దానికి ప్రజలందరూ కూడా సహకరించి ప్రతి ఇంట్లోనూ శుభ్రత పాటించి చేసుకోవాలని కోరుకుంటున్నాను. చక్కగా చేసుకోవడం వల్ల దీంతో ఈ రోజుతో అయిపోయేది కాదు. రెగ్యులర్గా ఇదే పాటిస్తూ అందరూ కూడా దోమలు నివారించుకొని మలేరియా, డెంగ్యూ ఇటువంటి వ్యాధుల నుంచి రక్షణ పొందాలని. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ప్రపంచాన్ని నడిపిస్తున్న మహోన్నత శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ స్వామివారి సాక్షాత్తు అమ్మవారు సాక్షాత్తు భువనేశ్వరి గారి రూపాన, చంద్రబాబు రూపాన వాళ్ళలో ప్రవేశించి నా బిడ్డ పెళ్లి రంగరంగ వైభవంగా చేయించారు స్వామివారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆయన ఆశీస్సులు నాపై, నా కుటుంబంపై, ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ మా బిడ్డల వివాహానికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భువనేశ్వరి మేడం గారు, నా మాతృ సమానులైన భువనేశ్వరి గారు కానీ, చంద్రబాబు గారు కానీ చల్లగా ఉండాలని ఆ దేవుడికి ఒక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన ఎస్ఓపీ అమలు చేయాలని అధికారులకు ఆదేశం. పోలీసు వాహనంలో యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకున్న మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అద్దంకి ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి ఫైర్. జగన్ను ఆశ్రయించిన డీఎస్సీ బాధితురాలు రాధిక. మంత్రి నారా లోకేష్ కోటాలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.